అటు విజయవాడలో కూడా క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సో విజయవాడలో పలు చర్చిల్లో కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ లీలా నడి తెలుసుకుందాం. లీలా, ఇప్పుడు మీరున్న చర్చిలో ఎలాంటి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ నీలిమా. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సో క్రిస్మస్ సందర్భంగా కూడా ప్రతి ఒక్క చర్చిలో ప్రత్యేక ప్రార్థనా గీతాలను ఆలపిస్తున్నారు. చూడొచ్చు, ఇప్పుడు మనం నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉన్నటువంటి కెథడ్రిన్ చర్చి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గీతాలని కూడా ఇక్కడ ఆలపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గీతాలు నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ చర్చిలో అయితే ప్రార్థనా గీతాలను ఆలపించడం, నైట్ 12 గంటలకి కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కూడా ఇక్కడ ఒకరినొకరు విష్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే లోకరక్షకుడు కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చర్చిలో జరుపుకుంటున్నారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటలీ, జర్మన్, అమెరికా మొత్తం అన్ని ప్రపంచ దేశాల్లో కూడా ప్రతి చర్చిలో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో కూడా గోవా, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నింటిలో కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు, ఈ పండుగ వేళ శాంతా క్లాస్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ సందర్భంగా కూడా క్రిస్మస్ పండుగ గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను చెప్పేందుకు కూడా ఫాదర్స్ అయితే మాత్రం చర్చిలో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చెప్పడం, అలాగే బైబిల్లోని ప్రత్యేకమైనటువంటి వాక్యాలను చెప్పడం, అలాగే ప్రార్థనా గీతాలను ఆలపించడం, ఆ బైబిల్ యొక్క సారాంశం, క్రీస్తు యొక్క సారాంశం, క్రీస్తు జన్మదిన వేడుకల యొక్క సారాంశం కూడా ఈ రోజు ప్రత్యేకంగా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు పిండి వంటలు చేసుకొని ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు చేసుకొని ఒకరికొకరు ఇంటికి వెళ్ళి అందరినీ కూడా ఒకరు కలవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎదురు చూసేది ఈ క్రిస్మస్ పండుగ కోసమే. అంటే తెలుగు వారికి ఎన్నో పండుగలు ఉన్నాయి, సంక్రాంతి, దీపావళి, మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాగే క్రైస్తవులకు మాత్రం ఉన్న ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ పండుగ. ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగని ఎంతో అంగరంగ వైభవంగా క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ పండుగని, క్రిస్మస్ వేడుకల్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ రోజున కూడా మనకి ప్రతి ఒక్క చర్చ్ విద్యుత్ దీపాలంకరణలు, అలాగే మనకి చూసుకుంటే పశువుల పాక, ప్రత్యేకంగా ఒక పశువుల పాకని ఏర్పాటు చేసి అందులో క్రీస్తు యొక్క పుట్టిన విధానం కూడా ఆ పశువుల పాకలో ఏర్పరుస్తారు. అలాగే ప్రతి ఇంటికి కూడా అందమైన స్టార్స్ ఏవైతే ఉన్నాయో స్టార్స్ అని కూడా పెట్టుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరికి క్యాండిల్స్ వెలిగించుకుంటారు. క్యాండిల్స్ వెలిగించుకొని వారి యొక్క భక్తిని తెలియపరుచుకుంటారు. అలాగే యేసు రక్తం అంటూ కూడా ద్రాక్ష రసాన్ని ఈ రోజు చర్చిల్లో ఇస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడ చూడొచ్చు, మనకి ప్రార్థనా గీతాలు ఏ రకంగా ఆలపిస్తున్నారు అనేది నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉన్నటువంటి కెథడ్రిన్ చర్చిలో అయితే మాత్రం మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది. క్రైస్తవుల మత గ్రంథం బైబుల్ ప్రకారం కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకమైన వాక్యాలని కూడా ఈ రోజు తెలుపుకుంటారు. మరియమ్మకి సంబంధించి యేసుక్రీస్తు పుట్టిన విధానం, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి వాక్యాల్లో తెలుపుకుంటారు. అన్నిటినీ కూడా స్మృతించుకుంటూ ఉంటారు. అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గీతాలతో పాటు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ అనే వేడుకలను అయితే మాత్రం ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కొందరితో అయితే మాత్రం ఈరోజు హాయ్ సార్, హ్యాపీ క్రిస్మస్. అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు? అయితే ప్రతి ఒక్కరైతే మాత్రం ఈరోజు చర్చికి రావడం అయితే జరుగుతుంది. అందరూ కూడా ఈరోజు చర్చిలో ఈరోజు ప్రార్థనా గీతాలలో మునిగి తెలుతున్నారు. వారి యొక్క ప్రార్థనల్ని అయితే మాత్రం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తుని ప్రార్థిస్తూ, ఆయన్ని శృతిస్తూ ఆయన ఆలాపన ఇస్తున్నారు. వాళ్ళ ప్రార్థనా గీతాలను కూడా ఆలాపించడం అయితే జరుగుతుంది. సార్, హ్యాపీ క్రిస్మస్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నారు. ఆనందంగా, ఆహ్లాదంగా, మంచి వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా బాగుందమ్మా. చాలా చాలా కట్ చేసావమ్మా. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగుందమ్మా. మేడం చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ క్రిస్మస్? ఏముంది, కేక్ కట్ చేసటము, పండగకి బంధువులందరితో ఆనందంగా గడపటము, హ్యాపీగా ఎంజాయ్ చేయటం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్.
హ్యాపీ క్రిస్మస్ ప్రేయర్ జరుగుతుంది. సో ప్రేయర్లు అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా గీతాలను ఆలపించడం ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఇక్కడ బయట వాతావరణం కానీ లోపల కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రార్థనా గీతాలను ఆలపిస్తున్నారు. హ్యాపీ క్రిస్మస్ అండి. సేమ్ టు అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ రోజు ఏంటి స్పెషల్స్ ఏమేమి వండుకున్నారు ఇంట్లో? ఇంకా సేమే కాసివండి, కేకులు పంచుదామని వచ్చాం, బంధువులు పంచుదామని వచ్చాం. నైస్. అయితే ఇవాళ కేకులు కట్ చేసి అందరికీ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ పంచడం అయితే జరుగుతుంది. మరి అందమైన బట్టలు కట్టుకొని కూడా ఇవాళ చర్చికి వచ్చారు. హ్యాపీ క్రిస్మస్ మేడం. సేమ్ టు విషుదర్శన్. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్మస్ ని? బాగా చేసుకుంటాం. బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో చూడొచ్చు ప్రతి ఒక్కరు అయితే మాత్రం చర్చికి అయితే ప్రతి ఒక్కరు అయితే రావడం అయితే జరుగుతుంది. క్రిస్మస్ పండగల్ని కూడా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఫాదర్ ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు వెళ్ళడం అయితే జరుగుతుంది. చర్చిలో కూడా చూడొచ్చు ప్రేయర్ అయిపోయాయి, ప్రార్థనా గీతాలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫాదర్ యొక్క ఆశీర్వచనం తీసుకోవడానికి కూడా వెళ్తున్నారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం విజయవాడలో అంగరంగ వైభవంగా అయితే మాత్రం దాందుగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగిపోతున్నాయి. అండ్ ఇక్కడ ప్రార్థనా గీతాలు ఆలపించడం, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా క్యాండిల్స్ వెలిగించడం, అలాగే కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, ఒకరికొకరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి హ్యాపీ క్రిస్మస్ అని కూడా ఒకరినొకరు విష్ చేసుకుంటారు. ఇవాళ వారి అతిథులు ఇంటికి ఆహ్వానించడం, వారు కూడా అతిథులు ఇంటికి వెళ్ళడం, ఓవరాల్ గా అయితే మాత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ లీలా.